ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృప ఆయన ఉన్నతమైన కరుణ ద్రాక్షను బట్టి మరి ఒక మారు ఈ నూతన సంవత్సరంలో ఎపిఫనీ దినం కొరకు ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది. ఎపిఫనీ అనే దినం, ఈ ఎపిఫనీ అనే మాట గ్రీకు పదమైన ఎపిఫనియా అన్న పదం నుంచి వచ్చింది. దీని అర్థము అపీరియన్స్ లేక మేనిఫెస్టేషన్. ఈ అపీరియన్స్ అంటే కనబరుచుకోవడము, తన ఉద్దేశాలను బహిర్గతం చేసుకోవడం, అంతవరకు తెలియని దానిని సడన్గా ప్రత్యక్షం చేయడం. అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో లేకపోతే క్రైస్తవ చరిత్రలో ఎపిఫనీ దినము అనేది ఎందుకు ఏర్పాటు చేయబడింది అనేది ఆలోచన చేస్తే, ముఖ్యంగా క్రిస్మస్ తరువాత 12వ దినం ఈ ఎపిఫనీ దినముగా సంఘము ఫాలో అవుతూ ఉంది. ఎందుకు దీన్ని చేస్తూ ఉన్నారంటే, దీనికి మూల కారణము మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన దినాన ప్రాముఖ్యంగా 2 సంఘటనలు జరుగుతాయి. మనకు బైబిల్లో ఇవ్వబడిన అకౌంట్స్ ప్రకారం లూకా సువార్తికుడు ఒక అకౌంట్ ఇచ్చాడు, మత్తయి సువార్తికుడు ఒక అకౌంట్ ఇచ్చాడు. మత్తయి సువార్తలో జ్ఞానులు నక్షత్రం చూసి యేసయ్యను పూజించడానికి రావడం మత్తయి సువార్తికుడు ఇచ్చినది. లూకా సువార్తలో దేవదూతలు గొర్రెల కాపర్లకు సర్వలోక రక్షకుని జననం గురించి తెలియజేయబడిన అకౌంట్. ఈ 2 అకౌంట్లో మనం మత్తయి సువార్తికుడు రచించినటువంటి దాన్ని ఆలోచన చేసినప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు 3 అని చరిత్రకారులు వారు ఇచ్చినటువంటి గిఫ్ట్లను బట్టి, బంగారు బోలం సాంబ్రాణి ఇవి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు 3 అంటా ఉన్నారు. 3 నా ఎక్కువనా అనేది మనకైతే పరిశుద్ధ గ్రంథంలో క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించడానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఎపిఫనీ దినము అనే దాన్ని క్రైస్తవ వాడుకలోనికి మనం తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్న భావన ఏంటి అంటే, ఎపిఫనీ లేకపోతే జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చిన దినాన్నే ఎందుకు దీన్ని ఎపిఫనీగా చేస్తూ ఉన్నారనే దాని ఆలోచన ఏంటి అంటే, ఈ జ్ఞానులు అనేవాళ్ళు తూర్పు దేశానికి సంబంధించిన జ్ఞానులు. అంటే దాని అర్థము ఇస్రాయేలు దేశానికి సంబంధించిన వాళ్ళు కారు, అంటే వాళ్ళు అన్యులు, జెంటైల్స్. సో అన్యులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక లోక రక్షకునిగా భావించి వెదకి పూజించడానికి రావడంలో ఉన్న ఉద్దేశం. ఇది ఎపిఫనీలో ఉన్న ముఖ్యమైన సారాంశం. అందుకే ఈ దినం కొరకు సిఎస్ఐ సంఘము మనకు ఒక అంశంను ఏర్పాటు చేసినారు. ఏంటి ఆ అంశం అంటే, జనాంగములన్నింటినీ క్రీస్తు తన వైపునకు ఆకర్షించుకొనుట. జనాంగములన్నింటినీ క్రీస్తు తన వైపునకు ఆకర్షించుకొనుట. క్రైస్ట్ డ్రాస్ ఆల్ నేషన్స్ టు హిమ్సెల్ఫ్. క్రైస్ట్ డ్రాస్ ఆల్ నేషన్స్ టు హిమ్సెల్ఫ్ అంటే అన్ని జనాంగాలు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనాంగం, ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి వంశం, వీటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన వైపునకు ఆకర్షించుకుంటా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అనే ఆయన కేవలము ఒక జాతికి పరిమితమైనటువంటి రక్షకుడు కాదు, ఒక జాతిని విమోచించడానికి వచ్చినటువంటి అభిషిక్తుడు లేక ప్రత్యేకించబడిన వాడు, ఒక జాతి విమోచన కొరకు వచ్చిన ఒక మెస్సియా మాత్రము కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోక మానవాళిని విమోచించడానికి వచ్చిన మెస్సియా అనేది ఈ ఎపిఫనీలో ఉన్న సారాంశం. సో ఈ దినము మనం ఆలోచన చేసేది ఏంటి అంటే, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు జనాలను ఆకర్షిస్తూ ఉన్నాడు అంటే, ఆయన తన అద్భుత కార్యములను చూపించడం వలన, తన మహోత్తరమైనటువంటి లక్షణాలను,
మహిమ ప్రభావములను చూపించడం వలన అన్యులను సైతం, అంటే యూదేతరులను సైతము ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలు మనం చూస్తే, రాజైన హెరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. అంటే ఆకాశంలో, దేవుని సృష్టి అయిన ఆకాశంలో కొన్ని మార్పులు లేకపోతే ఒక ప్రత్యేకతను చూపించడం వలన, ఆశ్చర్యకార్యం జరిగించడం వలన జ్ఞానులకు, అన్యులైన జ్ఞానులకు దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. తద్వారా ఆయన ఎవరో తెలుసుకోవాలన్న ఆశ వాళ్ళలోకి వచ్చేటట్లు ఆయన చేసినాడు. అంటే తన అందుకే ఆయన పేరు మనం చూస్తాం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అనే పేరు ఆయనకు పెట్టబడును అని. ఆయన చేసే కార్యాలు ప్రజలను తన వైపుకు ఆకర్షించేటట్టు చేస్తాయి. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, తర్వాత మనం లూకా సువార్తలో చూస్తాము 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు లూకా సువార్తికుడు మనకిచ్చినటువంటి అకౌంట్ ప్రకారం 10వ వచనం, దూత గొర్రెల కాపరులతో సెలవిస్తున్నమాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవున్నటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ మాటలో కూడా గొర్రెల కాపర్లకు దూత ద్వారా తెలియజేయబడినటువంటి మాటల్లో కూడా ఉన్న సత్యం ఏంటి అంటే, మీకు మాత్రం కాదు, సర్వ లోకమునకు, ప్రజలందరికీ, అంటే దీన్ని యూనివర్సాలిటీ అంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సార్వత్రిక పరమైన ఆలోచన. ఒక దేశము, ఒక తెగ, ఒక మతం కొరకు కాదు యేసయ్య వచ్చింది, అందరి రక్షణ కొరకు ఆయన ఈ లోకంలో పుట్టినాడు. ఇది మనం చూస్తాం. ఏ విధంగా ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడంటే, ఆయన ఆశ్చర్య కార్యాలను చేయడం వలన ఆకర్షిస్తూ ఉన్నారు. తర్వాత ఎవరిని ఆయన అంగీకరిస్తాడు అనేది మనం చూస్తే, యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఈ మాట మనకు తెలియజేయబడుతుంది. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, 6వ వచనం, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అంటే దేవుని కార్యములను గుర్తెరిగి ఈయన మాత్రమే రక్షకుడు అని ఆయనకు తగినట్టు వారి క్రియలను ఎవరైతే సరిచేసుకుంటారో, ఆయన వైపు ఎవరైతే ఆకర్షించబడి నీతి న్యాయము కలిగి ప్రవర్తిస్తారో వాళ్ళని దేవుడు ఆకర్షిస్తాడు. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్గమాకాండంలో మనం చూస్తే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, రాహాబు అనే వేశ్య యెహోషువ పంపించిన వేగుల వారిని రక్షించి వారితో మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ భాగంలో ఆమె సెలవిస్తున్న, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు, నేను మీకు ఉపకారం చేస్తున్న కనుక. అంటే ఆమెకు ఒక క్లారిటీకి వచ్చింది. అంతవరకు ఐగుప్తు దేశంలో దేవుడు అద్భుతాలు చేసి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించిన కార్యాలు, తర్వాత ఎర్ర సముద్రం యువతల వైపు జరిగించిన కార్యాలు, యోర్దాను యువతల వైపు జరిగించిన కార్యాలు, ఇవన్నీ వాళ్ళు చూసి విన్నప్పుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన తన ప్రజల కోసం ఏమైనా చేస్తాడు అన్న ఆలోచన ఒక అన్యురాలైనటువంటి రాహాబు చేసింది. తద్వారా తన దేవుని నమ్మినటువంటి బిడ్డలకు సహాయము చేయగలిగింది. తద్వారా ఆమె కుటుంబము యెరికో నశించినప్పుడు నశించకుండా రక్షించబడింది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఎవరైనా సరే, వారు అన్యులైనా లేకపోతే విగ్రహారాధికులైనా ఎవరైనా సరే, ఆయన వారిని అంగీకరిస్తాడు అనేది ఇక్కడ సారాంశం.
మనం మళ్ళీ దానియేలు గ్రంథంలో దర్యావేషు రాజును చూస్తాం. దర్యావేషు సమయంలో దానియేలు సింహాల గృహలో వేయబడినప్పుడు దానియేలు మీద నమ్మకంతో, దానియేలు నమ్మిన దేవుని మీద నమ్మకంతో దర్యావేషు రాజు వచ్చి అడిగినటువంటి మాటలు, దానియేలును అడిగిన మాటలు మనం చూస్తే అప్పుడు చెప్తున్నటువంటి మాట చూడండి. ఆ కార్యం జరిగిన తర్వాత దర్యావేషు రాయించిన మాట చూడండి, 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యాలను చేయువాడు. ఆయనే సింహముల నోటు నుండి దానియేలును రక్షించును అని వ్రాయించెను. సో దేవుడు తన సేవకులను రక్షించే విధానంలో, పోషించే విధానంలో వారిని బట్టి అన్యులను ఆకర్షిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఎట్లా ఆకర్షిస్తాడంటే ఆయన కార్యాలను బట్టి, ఆయన మహాజ్ఞానమును బట్టి, తన ప్రజల పట్ల ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆకర్షిస్తారు. పేతురు గ్రంథాన్ని మనం పేతురు గారి పరిచర్య జీవితంలో జరిగిన సంఘటనలను ఆలోచన చేస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి మనకు కనపడతాడు. ఈయన అన్యుడు కానీ దైవ భయం కలిగినవాడు. అంతవరకు దేవుని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి అపోస్తులుగా ఉన్నటువంటి శిష్యులు నమ్మినదేమంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే సంబంధించిన వారు అని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ యేసయ్య కొర్నేలిని బట్టి పేతురుకు ఒక క్లారిటీ తీసుకొచ్చినాడు. ఆకాశము పైనుంచి ఒక దుప్పటిని కిందికి పంపించి దాని మీద సకల విధములైన చతుస్పాద జంతువులను ఉంచి, తినకూడని అపవిత్రమైన జంతువులని చూపించి వీటిని చంపుకొని తినో, దేవుడు పవిత్రము చేసినాడు, వీటిని నువ్వు నిషిద్ధంగా భావించవద్దు అని చెప్తే ఈ దర్శన భావం ఏంటి ప్రభు అని అర్థం కాని పరిస్థితిలో అన్యుడైన కొర్నేలి ఇంటికి ఆయనను తీసుకొని వెళ్తాడు. ఈ సమయంలో కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురు ఇస్తున్న సాక్ష్యం మనకు ప్రధానమైనది. చూడండి 35వ వచనం, 34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎపిఫనీలో ఉన్న సత్యం ఇదే. దేవుడు అన్యులను వదిలివేసేవాడు కాదు, వాళ్ళను శిక్షించేవాడు కాదు. అన్యులైనా దేవుని ప్రజలని చెప్పుకునే వాళ్ళైనా దేవునికి లోబడగలిగితే ఎవరినైనా సరే ఆయన అంగీకరిస్తాడు. అది ఎపిఫనీలో ఉన్న సత్యం. ప్రతి జనం 35వ వచనం, ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన కొందరికి కాదు. ఇది ఎపిఫనీలో ఉన్న సత్యం. అంటే ఎపిఫనీ దేవుడు ప్రతి జనాంగాన్ని తన వైపును ఆకర్షించుకుంటాడంటే అర్థం ఏంటి అంటే ఆశ్చర్య కార్యాల వలన, తన ప్రజలకు చేసే కార్యాలను వలన అన్యులు చూసి ఆయనను తెలుసుకునేటట్లు ఆయన తన అందరినీ ఆకర్షించుకుంటాడు. ఆకర్షించుకుని ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధ మందిరంలోనికి నడిపిస్తాడు వాళ్ళని. మళ్ళీ మనం యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో పరిశీలన చేస్తే ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ భాగంలో యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు వాళ్ళని గురించి ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అన్యుల గురించి ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాడు మనం ఆలోచన చేస్తే 8వ వచనం, ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చెదను. అంటే జరిగిన హింసలను బట్టి ఇశ్రాయేలు జనాంగం మొత్తం ప్రపంచవ్యాప్తంగా పారిపోయినారు, చెదిరిపోయిన వాళ్ళందరినీ దేవుడు మళ్ళీ సమకూరుస్తాడు. అందరిని మళ్ళీ ఏకదేశంగా మారుస్తాడు. 2 జనాంగాలుగా విడిపోయిన వారిని ఏకముగా మారుస్తాడు. ఏకముగా మార్చబడిన జనాంగానికి పైగా అంటే వాళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలో అన్యులను దేవుడు ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరినీ ఆయన మందిరంలో ప్రార్థన చేసే బిడ్డలుగా ఆయన చేస్తాడు. ఇది అన్యుల గురించి దేవుడు బయలుపరిచిన సత్యాలు. అన్యుల గురించిన సత్యాల్లో ఒక చిన్న క్లారిటీ దేవుడు ఇస్తాడు. అది ఇంకా ఆశ్చర్యకరం. ఏంటి అంటే 56వ గ్రంథంలోనే
56వ అధ్యాయంలోనే నాలుగో వచనం, 3వ వచనం, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకోవద్దు. అన్య దేవతలను దేవుడు కాని వారిని పూజించేవారు సత్యాన్ని ఎరిగి, నేను ఇంతవరకు పాపిని కదా, నా మతం వేరు కదా, నా జాతి నా దేశం వేరు కదా, దేవుడు నన్ను అంగీకరిస్తాడా అన్న అనుమానం నీకు అవసరం లేదు. నీవు నన్ను అంగీకరిస్తే చాలు, నేను నిన్ను రక్షిస్తాను. ఇది దేవుని ప్రణాళిక. తర్వాత అన్యులను గురించి, తర్వాత మనకు షండు దీన్నే మనం ఇంగ్లీష్లో యూనక్ అంటాం. అంటే దాని అర్థము ఏమంటారు, షండు యూనక్ అంటే ఆడ మగ కానివారు, మగవారిగా పుట్టి ఆడ లక్షణాలు కలిగిన వారు, నపుంసకులు. కరెక్ట్ వర్డ్ నపుంసకులు. ఈ నపుంసకులను ఇప్పుడు సమాజం చాలా దుర్మార్గంగా చూస్తూ ఉంది. దుర్మార్గం అనే మాట కరెక్ట్ మాట. దుర్మార్గంగా చూస్తూ ఉంది. ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంట్లో తల్లిదండ్రులు వెలివేస్తూ ఉన్నారు, బంధువులు అసహ్యంగా చూస్తూ ఉన్నారు. సో ఎక్కడ వాళ్ళకి బ్రతుకు తెరువు లేకుండా చేస్తూ ఉన్నారు, బ్రతకడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి ఈ మధ్యలో ఓటుకు వచ్చినట్టు ఉంది. ఓటుకు వచ్చిన కొందరు ఎలక్షన్లో పార్టిసిపేషన్ కూడా చేసినారు అనుకుంటాను. కొద్దిగా మార్పు వస్తూ ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందే వీళ్ళ గురించి తెలియజేయబడిన సత్యాలు ఏంటి అంటే, వాళ్ళని కుమారులు కూతుర్లు అనిపించుకున్నట కంటే గొప్ప పేరు వారికి ఇస్తాను అంటాడు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం 5వ వచనము, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన వారికి పేరు పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎంత ఆశ్చర్యకరం కదా. అన్యులైన నపుంసకులైన వారు ఎవరైనా సరే విశ్వసిస్తే చాలు, వారికి రక్షణ కలుగుతుంది. నేను అంగీకరిస్తాను. ఇది ఎపిఫనీలో ఉన్న సారాంశం. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుడే అంగీకరించడం మొదలుపెట్టినప్పుడు నీవు నేను ఎవరు, మీరు అర్హులు కాదని చెప్పడానికి, మీరు ఆలయంలోనికి రావద్దని చెప్పడానికి, మా దేవుడు మాకు మాత్రమే దేవుడు అని చెప్పడానికి, ఇక్కడ ఇప్పుడు నేను చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా, క్రైస్తవ్యం ఇక్కడికి రాకమునుపు మనమెవరము, మనం కూడా అన్యులమే. కానీ దేవుని బట్టి మనమందరము ఆ సువార్త నమ్మి విశ్వసించడం వలన దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకోగలుగుతా ఉన్నాం, ఆ పేరులో పిలువబడతా ఉన్నాం. అందుకే పౌలు ఇదే సత్యాన్ని మర్మముతో పోలుస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే 5 నుంచి, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులుగా అపోస్తలుకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు బయలుపరచబడినట్టు పూర్వకాలం తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం మందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారునై ఉన్నారు అనున్నదియే. ఇదే మర్మం, దాచబడినది. అదే ఎపిఫనీ అంటే ఇప్పుడు బహిర్గతమైంది, ప్రత్యక్షం చేయబడింది, మేనిఫెస్టేషన్ జరిగిపోయింది, దేవుని ఉద్దేశం బయలుపరచబడింది. ఏంటి అంటే, యూదులతో పాటు అన్యులు కూడా సమానులు, వారసత్వము, నిబంధనకు అర్హులు, వాగ్దానానికి అర్హులు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన దినాన ఆయనను ఆలయంలో ప్రతిష్ఠించడానికి యేసేపు మరియమ్మ తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సుమియోను అని ఒక భక్తిపరుడు మనకు కనపడతాడు. ఆయన యేసయ్యను, పసిబాలునిగా ఉన్నటువంటి యేసయ్యను చేతిలో పెట్టుకొని ఇశ్రాయేలు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సుమయోను, ఇశ్రాయేలు విమోచన కొరకు ఎదురు చూస్తున్న సుమయోను యేసయ్యను చేతిలోకి తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, చూడండి 32వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. యేసయ్యను అన్యజనులకు వెలుగుగా సుమయోను చూస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి.
తర్వాత సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణకు గుర్తుగా యేసయ్యను పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి సుమేను చూస్తూ ఉన్నారు. దీని అర్థం అంతా ఒకటి ఏంటి అంటే, ఆయన అందరికీ ప్రభువు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ ఆయన ఆకర్షించి ఆయన మందిరంలో వారిని స్థానము కలిగేటట్లు చేయును. తర్వాత చివరిగా ప్రకటన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 7వ అధ్యాయము 9 నుంచి 17 వచనాల వరకు రాయబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే, ఈ భాగంలో ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది ఉంటారు, అన్యులు ఎంతమంది ఉంటారు అనే దాని గురించి ఇక్కడ రాయబడింది. చూడండి, ఇశ్రాయేలు జనాంగం 14 అంటే 1,44,000 మంది ఉంటే, అంటే ఒక్కొక్క గోత్రం 12 గోత్రాల నుంచి 12,000 మంది లెక్కల 1,44,000 మంది ఇశ్రాయేలు గోత్రికులు ఉంటే, మిగిలిన లెక్కింపజాలని చూడండి 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే 14వ వచనం చూడండి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వీళ్ళు ఎవరు అంటే అన్యులు. సో ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 72వ కీర్తన 19వ వచనం, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును. ఎందుకంటే సృష్టికర్త ఆయన, సృష్టికి బయలుపరుచుకునేవాడు ఆయన, రక్షణ కార్యము జరిగించింది ఆయన జీవము పోసి ఊపిరి ఊది మానవునిగా చేసినటువంటి ప్రతి మనిషిని రక్షించే బాధ్యత ఆయనది. కాబట్టి ఈనాడు ఎవరైనా సరే జాతిని బట్టి, కులమును బట్టి, దేశమును బట్టి మా దేవుడు కాదు, మాకు సంబంధం లేదు, ఆయన అన్యదేవుడు అని అనుకుంటే నష్టపోయేది మనమే. నిజదేవుని నమ్ముదాం, అంగీకరిద్దాం, విశ్వసిద్దాం. ఆ విధంగా విశ్వసించగలిగితే నువ్వు రక్షించబడతావు. ఆయన రాజ్యములో అంత్యదినాన నీకు స్థానం ఇవ్వబడుతుంది. నీ ప్రతి కన్నీరు తుడవబడుతుంది, నీ ప్రతి కష్టము తుడవబడుతుంది. నీ బాష్ప బిందులను ఆయన నీకు తుడిచివేస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. ఇదే ఎపిఫనీలో ఉన్న సారాంశం. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకుని నీవు నేను మనమందరం ఎట్లా రక్షించబడినాము, ఈ రక్షణ మనకు అందించిన యేసయ్యను ఇతరులకు, అంటే ఇంకా తెలియని స్థితిలో అన్యుల వలె ఉన్నటువంటి ఇతరులకు అందించి తద్వారా ఆయన ఉద్దేశాలను సఫలం చేయడానికి, ఎపిఫనీ దినాన్ని పరిపూర్ణం చేయడానికి మన వంతు ప్రయత్నం మనము చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రభువు మీకు తోడై ఉండును గాక.